అంటే యేసు చెప్తున్న తండ్రి సత్యవంతుడేమో కానీ పాత నిబంధనలో కనపడే యెహోవా మాత్రం సత్యవంతుడు కానే కాడు. కనుకనే యేసు చెప్పే ఆ సత్యవంతుడైన తండ్రి యెహోవా అయ్యే అవకాశం లేదని అనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చూస్తే, ఆ ముఖ్యమైన విషయం ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు, ముఖ్యమైన సబ్జెక్టు. యేసు తండ్రి ఎవరనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి సత్యం, కరెక్ట్గా తప్పనిసరిగా ప్రతి ఒక్క క్రైస్తవుడే కాకుండా ఇతరులు కూడా తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీని గురించి మనంత లోతుగా వచ్చే వారంలో మనం పరిశీలిద్దాం. ఒక్క విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనం చర్చిస్తున్నది యేసు తండ్రి ఎవరు అంటే ఈ లోక సంబంధమైన తండ్రి కాదు. ఎంతసేపు నా తండ్రి నా తండ్రి అని చెప్పి ఆయన బోధనలో ఉన్నటువంటి తండ్రి ఎవరు అనే భాగాన్ని. సాధారణంగా ఇప్పుడు చరిత్ర ప్రకారం చూస్తే ఈ లోక సంబంధంగా యేసు